హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అయితే మనీ సేవింగ్ ఐడియా కాదు, ఛాలెంజ్ కాదు. ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఉంటారో, కానీ బిజినెస్ చేయాలని చెప్పేసి అందరికీ ఉంటుంది కదా! ఒకళ్ళ కింద పని చేయకుండా మనం డబ్బులు సంపాదించడం అనేది అందరికీ ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, కేవలం ₹100తో కూడా మనం ఎలా బిజినెస్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దామండి. అయితే ముఖ్యంగా ఎవరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయండి. సో, ఒక్కసారి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి చెక్ చేయండి. అండ్ అలానే ఎవరికైతే వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఈ ఐడియా అనేది మనకి ప్రపంచంలో 5th రిచెస్ట్ పర్సన్ బిల్ గేట్స్ గారు చెప్పిన వ్యాపార సూత్రం అండి. సో, మైక్రోసాఫ్ట్ అధినేత మనకి అందరికీ తెలుసు కదండి, బిల్ గేట్స్. సో, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉంటారో వాళ్ళు ముందు అప్పు చేయకుండా మనకి తక్కువ ఇన్వెస్ట్ చేసి చేసే బిజినెస్ అనేది ఏంటో అతను ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారండి. సో, ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో ముందు అప్పు చేయకుండా చేయాలి. ఓకే. దెన్ తర్వాత యాంకర్ ఆ ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ గారిని యాంకర్ ₹100 మీ దగ్గర ఉంటే మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అడిగారు. సో, అప్పుడు బిల్ గేట్స్ గారు చెప్పిన బిజినెస్ ఐడియా ఏంటి అంటే నా దగ్గర ₹100 కనుక ఉంటే ఆ ₹100తో నేను ముందు గుడ్లు కొంటాను. సో, ఆ గుడ్లు కొన్ని రోజులకి అవి కోడి పిల్లలు అవుతాయి కదండి. సో, కోడి పిల్లలు అయిన తర్వాత అవి మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ పిల్లలు పెడతాయి. సో, కోడిగుడ్లు పెడుతుంది కదండి. సో, ఆ కోడిగుడ్లు మళ్ళీ పిల్లలు అవుతాయి కదా. సో, అట్లా 3 నెలల నుంచి 6 నెలల వరకు నేను వాటి పోషణ చూసుకుంటే అవి 6 నెలల్లో 10 కోడ్లు. సో, 6 నెలల్లో 10 కోడ్లని గనక నేను సంరక్షిస్తే ఒక్కొక్క కోడి 2 కేజీలు ఉంటే సో, మనకి కేజీ 250 వరకు ఉంటుంది. సో, అలా కోడి 2 కేజీలు ఉంటే సో, నాకు ఒక్కొక్క కోడి మీద 500 లాభం వస్తుంది. సో, అలాగా 10 × 500 5,000 అనేది నేను ఫస్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటా. సో, అయితే ఇక్కడ నాకు 10 కోళ్ళు వాటి పిల్లలు కూడా ఉంటాయి కదా. సో, వాటిని నేను పెంచుతూ ఉంటాను. సో, నాకు ఇట్లా 6 నెలల్లో వచ్చిన ఫస్ట్ ఆదాయం 5,000. ఈ 5,000తో నేను మళ్ళీ కొన్ని లేయర్ కోళ్ళు కొని సంరక్షిస్తాను. సో, లేయర్ కోళ్ళు ఏంటండి మనకి రోజు ఎగ్స్ ఇస్తాయి కదా. సో, ఆ ఎగ్స్‌ని కూడా నేను అమ్ముకోవచ్చు కదా. సో, అట్లా నేను సంవత్సరంలో ఒక 100 కోళ్ళని గనక నేను పెంచుకుంటూ ఉంటే అట్లా నాకు 500 × 100. సో, ఒక్కొక్క బ్యాచ్‌కి నేను 50,000 అనేది సంపాదిస్తాను. సో, సంవత్సరంలో 3 బ్యాచ్‌లు అనుకోండి, నేను 3 సార్లు అమ్ముకోవచ్చు. సో, అట్లా 50,000 × 3 1,50,000 అనేది నేను సంవత్సరంలో సంపాదిస్తాను. ఈ పైన 50,000 ఏదైతే ఉందో అది ఈ కోళ్ళ పెంపకానికి గనక నేను చూసుకున్నట్లయితే నాకు సాలిడ్‌గా ఒక 1,00,000 అనేది సేవ్ చేసుకోవచ్చు. మనకి ఈ 50,000 అనేది సంరక్షణగా పోయినా కూడా 1,00,000 అనేది సాలిడ్‌గా సేవ్ అయిద్ది. సో, ఇట్లా మనకి ₹100తో జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనకి ఇది ఒక మంచి బిజినెస్ అయితే అవుతుంది. సో, కానీ కోళ్ళ పెంపకం అనేది చాలా ఈజీ అయితే కాదు. ఆయన చెప్పినంత ఈజీ అయితే మాటలో చెప్పినంత ఈజీ అయితే కాదండి. కానీ అంతటి బిల్ గేట్సే ఇలాంటి కోళ్ళ గురించి చెప్పినప్పుడు మనకి తరతరాలుగా వస్తున్న
ఆనవాయితీ అనుకోవచ్చు, పద్ధతి అనుకోవచ్చు. ప్రతి ఇళ్లల్లో పల్లెటూరులో చూసుకున్నట్లయితే మనకి కోళ్ళ పెంపకం అనేది మనం జాగ్రత్తగా ఒక 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్ చేసి వ్యాపారం అనేది బిజినెస్ అనేది చేయొచ్చు. సో ఇట్లాగా మనం కేవలం 100 రూపాయలతో స్టార్ట్ చేసి ఒక మంచి 1 lakh వరకు, సాలిడ్గా 1 lakh కాకపోయినా అంతవరకు కూడా సంపాదించుకోవచ్చు కదండి. సో ఏదైనా సరే మన నేర్పు నైపుణ్యంతోనే డబ్బులు అనేవి సేవ్ అవుతాయండి. సో ఇది ఒక్కటే కాదండి ఎగ్జాంపుల్. మనం ఏది మీకు తెలిసిన ఏది ఉపాయాలు ఉన్నాయో అవి కూడా ట్రై చేయొచ్చు. సో జస్ట్ ఇది ఒక ఎగ్జాంపులేనండి. బిల్ గేట్స్ గారు ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. సో అది నేను మీకు చెప్పాలని అనుకున్నానండి. ఓకే, ఇదండి వీడియో. సో ఎవరికైతే వీడియో నచ్చిందో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.